నవరస నటనకు 50 ఏళ్ళు. ఎన్టీఆర్ వంటి మహానటుడికి వారసుడు కావడం ఒక విధంగా బాలకృష్ణ అదృష్టం, మరో రకంగా అగ్ని పరీక్ష కూడా. తండ్రి పేరు నిలబెట్టి ఆ విషయంలో విజయం సాధించారు బాలకృష్ణ. 50 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైన తాతమ్మ కళ చిత్రంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. సాధారణంగా 30 ఏళ్ళు 40 ఏళ్ల కాలము కథానాయకుడిగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయిన నటులు ఎందరో, కానీ బాలకృష్ణ విషయం చాలా ప్రత్యేకం. తొలి సినిమా తాతమ్మ కళ నుంచి ఇప్పటి వరకు ఒక ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా హీరోగానే నటిస్తూ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించారు బాలకృష్ణ. సెప్టెంబర్ 1న దక్షిణాది చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు భారీ సన్మానం జరుగుతున్న నేపథ్యంలో ఆ కెరీర్ లో జరిగిన మలుపులు మెరుపుల గురించి మనం తెలుసుకుందాం. బాలయ్య నటించిన తొలి చిత్రం తాతమ్మ కళకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ నిర్మించిన సినిమా ఇది. 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత సినిమాను ఆపేసి చిన్న చిన్న మార్పులతో మళ్ళీ విడుదల చేశారు. 2 సార్లు సెన్సార్ అయ్యి 2 సార్లు విడుదలైన సినిమా తెలుగులో ఇదొక్కటే. ఇందులో బాలకృష్ణది బాలనటుడి పాత్ర కాదు, కథలో కీలకమైన పాత్ర. ఎన్టీఆర్ అనితర సాధ్యంగా అభినయించిన శ్రీరామకృష్ణ పాత్రలను బాలకృష్ణ సైతం పోషించి అభిమానుల్ని అలరించారు. అంతేకాదు ఎన్టీఆర్ పోషించని అభిమన్యు, నారద, ఆంజనేయ పాత్రలను బాలకృష్ణ పోషించి అభినందనలను అందుకున్నారు. పెద్ద ఆయన పాతాళ భైరవి వంటి జానపద చిత్రాల్లో నటిస్తే బాలయ్య భైరవ ద్వీపం సినిమాతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒకే చిత్రంలో అటు భగవంతుడు ఇటు భక్తునిగా నటించిన ఘనత తెలుగునాట ఎన్టీఆర్ మరియు బాలకృష్ణదే. 1964లో వచ్చిన శ్రీ సత్యనారాయణ మహాత్యంలో ఎన్టీఆర్ శ్రీ మహావిష్ణువుగా సత్యవ్రతుడిగా నటించారు. అలాగే పాండురంగడు సినిమాలో బాలయ్య శ్రీకృష్ణ అండ్ పుండరీక పాత్రల్లో మెప్పించారు. బాలకృష్ణ ఎప్పుడు ట్రెండ్ ఫాలో కాలేదు, ఆయన నటిస్తేనే అది ట్రెండ్ అయ్యింది. ఆ ట్రెండ్ ను తర్వాత మిగిలిన హీరోలందరూ ఫాలో కావడం గమనార్హం. డిస్కో డాన్సులు, మెషిన్ గన్స్ తో యాక్షన్ సినిమాలు వస్తున్న రోజుల్లో బాలకృష్ణ పంచకట్టుతో కర్రసాముతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగులో గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చాయి. అలాగే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల నిర్మాణం బాగా పెరగడానికి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, నీ వంశానికున్న విలువంత, నీ పౌరుషానికున్న పవరంత, నరసింహనాయుడు చిత్రాల సంచలన విజయమే కారణం. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఎన్టీఆర్ తన 52వ ఏట బాపు దర్శకత్వంలో రూపొందించిన శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో శ్రీరామునిగా నటించారు బాలయ్య. అలాగే బాలయ్య బాబు కూడా తన 52వ ఏటనే అదే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీరామునిగా నటించడం విశేషం. తండ్రి పేరుతో తీసిన బయోపిక్ లో తనయుడు హీరోగా నటించిన సందర్భాలు గతంలో లేవు. అరుదైన ఆ ఘనత బాలయ్యకే దక్కింది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడి చిత్రాల్లో బాలయ్య ఎన్టీఆర్ గా కనిపించడంతో అభిమానులు మురిసిపోయారు. నన్ను దేవుడి చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. రాజకీయ నాయకునిగా కూడా తండ్రి వారసత్వాన్ని కాపాడుతున్నారు బాలకృష్ణ. 3 సార్లు హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ ప్రజాసేవలో తనదైన ముద్రను చాటారు. అర్ధశతాబ్దపు నట శిఖరం బాలయ్య ప్రస్థానం. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఒక నటుడిగా తెరవేల్పుగా కొలిచే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు వారసత్వం మోయడం అంటే ఒక సినిమాకు అంగీకారం చెప్పి అడ్వాన్స్ తీసుకున్నంత తేలిక కాదు. దానికెంతో కఠోర శ్రమ, అకుటింత దీక్ష కావాలి. అవి ఉంటేనే ప్రేక్షకులు హారతులు పడతారు, గుండెల్లో పెట్టుకుంటారు. ఆ పేరే బాలకృష్ణ. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1974లో ఇదే ఆగస్టు 30న బాలనటుడిగా తండ్రి చిత్రం తాతమ్మ కళతో రంగప్రవేశం చేసిన బాలయ్య అర్ధశతాబ్ద నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడమే కాదు, ఇప్పటికీ అదే ఎనర్జీతో కష్టపడే తత్వంతో వెండి తెరపై తన సంతకం చేస్తూనే ఉన్నారు బాలయ్య బాబు. నాన్న అడుగు జాడల్లో ఆయనతో కలిసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వం, శ్రీ తిరుమల వెంకటేశ్వర కళ్యాణం, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది వరకు ప్రయాణం చేయడం ఎన్నో గొప్ప పాఠాలు నేర్పింది. సోలో హీరోగా ఒకటే సంవత్సరంలో తొలి 3 చిత్రాలు సాహసమే జీవితం, డిస్కో కింగ్, జననీ జన్మభూమిని నిరాశపరిచాయి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
అదే ఏడాది ఎన్టీఆర్ వారసుడిని మాస్ ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ భార్గవ్ ఆర్ట్స్ నిర్మాత గోపాల్ రెడ్డి పరిచయం అయ్యారు. అలా మంగమ్మ గారి మనవడు రూపంలో బాలయ్యకు 500 రోజులు ఆడిన తొలి ఇండస్ట్రీ హిట్ దక్కింది. అక్కడి నుండి వెనుక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగు పంచకట్టులో తమ వాడిగా ఫీల్ అయిన జనం బ్లాక్ బస్టర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వా గోపాలుడు కొన్ని ఉదాహరణలు మాత్రమే. చెల్లెలి సెంటిమెంట్ సినిమాతో రికార్డు బద్దలయ్యే కనక వర్షం కురిపించవచ్చని ముద్దుల మామయ్య నిరూపిస్తే మాస్ మసాలా ట్రెండ్తో దానికి ఎదురీది నారి నారి నడుమ మురారితో ఘన విజయం సాధించడం బాలయ్యకే సాధ్యమైంది. తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆదిత్య 369 మిగిలిన జ్ఞాపకాలు ప్రత్యేకం. జానపదాలకు కాలం చెల్లిన రోజుల్లో భైరవ ద్వీపంతో ఆ బాలగోపాలాన్ని అలరించడం చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. రౌడీ ఇన్స్పెక్టర్తో కాకి దుస్తులో ఊర మాస్ ని బి గోపాల్ పరిచయం చేసి వసూళ్ల భరతం పట్టారు. ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీన్రా. బాలయ్య ఒకే రోజు 2 రిలీజులు చేసి బంగారు బుల్లోడు, నిప్పురవ్వతో అభిమానులకు సంభ్రమాశ్చర్యానికి గురి చేశారు. మధ్యలో కొన్ని అపజయాలు దిష్టి చుక్కలా పలకరించిన బొబ్బిలి సింహం, వంశానికొకడు, పెద్దన్నయ్య ఇలా ఎన్నో మైలురాళ్ళు తెలుగు వారిని బాలయ్యకు మరింత దగ్గర చేశాయి. ఫ్యాక్షన్ జానర్ కు గ్రామర్ రాసిన సమరసింహారెడ్డిది ఎంత రాసిన తరిగిపోని చరిత్ర. ఇది వచ్చాక టాలీవుడ్ లో ఎన్నో రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. నరసింహ నాయుడు దానికి మరింత బలాన్ని అందిస్తే ఈ ఫార్ములా ఫాలో కాని స్టార్ హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. వరుస ఫ్లాపులు కొన్నేళ్లు సహనశీలిగా మారిస్తే తనలో బాక్సాఫీస్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని సినిమాతో మళ్ళీ నిరూపించారు. ఆ తర్వాతి క్రమంలో లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి వరకు అలు పెరగని నట ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. బుల్లి తెరపై అన్స్టాపబుల్ టాక్ షోతో మరో కొత్త శకానికి నాంది పలికిన బాలయ్య, అందులోనూ జయకేతనం ఎగిరేయడం ఆయన కిరీటంలో మరో కలికీతురాయి. ఈ పరుగుకు అలుపు రాదు. నిర్మాణంలో ఉన్న ఎన్బికే 109 రిలీజ్ అయిన రేపు కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రంలో ఒక తండ్రిగా భాగం పంచుకున్న ఆగేది కాదు. అందుకే స్వర్ణోత్సవ వేళ ఆయన అందుకున్న మైలురాళ్ళు, జై బాలయ్య నినాదాలు ఎందరికో స్ఫూర్తి దీపికలు. జై బాలయ్య.